వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధానికి సిద్ధమైందని పాక్ సైన్యం పాలకులు భయపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులు అధికారులే తిరుగుబాటు చేసి యుద్ధ భయంతో 4500 మంది సైనికులు 250 మంది సైన్యాధికారులు పాక్ సైన్యాన్ని వదిలిపెట్టారని సమాచారం. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రవాల్పిండిలో బంకర్లలో దాక్కుని ఉన్నారని పాక్ ప్రభుత్వం కొందరు అధికారులు చెబుతుండగా కుటుంబంతో కలిసి విదేశాలకు పరారయ్యారని సోషల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కానీ పాక్ దీన్ని కొట్టిపారేసింది. యుద్ధ భయంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 4500 మంది సైనికులు 250 మంది సైన్యాధికారులు పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పేశారని పత్రికల్లో కథనాల రూపంలో బయటికి వస్తున్నాయి. అంతేకాదు వేల మంది ఉద్యోగాలకు రాజీనామా దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆర్మీ చీఫ్ మునీర్ షాక్ అయినట్లు తెలిసింది. సైన్యంలో ధైర్య స్థైర్యాలను నింపేందుకు ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ మేజర్ జనరల్ ఫైసల్ మహమ్మద్ మాలిక్ ను రంగంలోకి దించారు. ఆయన అన్ని ర్యాంకుల సాయుధ బలగాలను ఉద్దేశించి ఏప్రిల్ 26న రాసిన రహస్య లేఖ వెలుగులోకి వచ్చింది. మనోబలం కోల్పోవద్దని, దేశానికి విశ్వాస పాత్రులుగా ఉండాలని మాలిక్ అందులో కోరారు.